Thank you so much, Nanivel sir, for giving me such a big opportunity. And this man right here is a visionary. Okay, he truly believed in me since when the first day I met him. He's believed in me, and when he told me about this film, I was like, okay, this is fun. This is catered to a wide variety of audiences, kids to adults to couples to everyone. All of you are going to enjoy this film, and I know it for a fact because that's what Hemant and Sam sir have done for this film. Anytime, there's never a dull moment with these two on set. Like their chemistry there should be a film made on them. I'm not even kidding, right? He's a complete tease. So yeah, Teddy's cuter. Teddy's sweeter, he's cuter. So thank you so much, Canvas sir, for this opportunity. Thank you so much. It means a lot. I think not any actor, but especially for the newcomers, it's like a big deal. And I'm working in this film. It's like, yeah, dream come true. Thank you so much, Sam sir, for this opportunity. I am nervous. This is my first film, and yes, Hemant, you have done a fabulous job. This story is like really amazing. Suresh, I think Suresh, more than humble, and yeah, of course, he's humble, he's nice, he's cute, he's handsome. But more than that, I think he's great teacher. He has taught so many things. So thank you so much for that and being so kind. జగనన్న ప్రమాణం చేస్తున్నాను. First of all, let me thank my producer Gnanavil Raja sir, because the second time he's calling me for his film. First of all, he have given me a big opportunity in Tamil with A.R. Rahman sir and all. I couldn't do that at that time. So he called me and I'm so happy to be a part of Buddy. I told him that I just don't want to be a villain again. I'm so tired of doing villain roles. Please call me as a hero. Then this Hemant person came. He's our hero. So Hemant came and started narrating me the script. దీనికంట కొంచెం హైట్ అండి అంతే, కానీ డాక్టర్ బాలీనే బయటకు వస్తాయి, నీకు ఇస్తా టాబ్లెట్. నిజంగా అదే సైజు ఒక చిన్న ఒక పుట్టాయిని తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షాట్లు చేయించేవారు. ఆయనే బాధపడేవాడు, అబ్బా చాలా ఎండ ఉంది పాపం అని. నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా నుంచి షూటింగ్ వెళ్ళేవారు ఆయన. ఎందుకంటే అది నా సెకండ్ ప్లేసు. బాగున్నారా నచ్చిమి డోంట్ టచ్ మీ. అయితే అక్కడ చైనీసు జపనీస్ వస్తున్నారు. వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఓహో, ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు. నేను శామ్ యాంటన్ గారిది 100 అని ఒక సినిమా చూశాను. అరే బాగుంది ఈ సినిమా, భలే ఉంది అనుకున్నాను. తర్వాత ఆయన ట్రిగర్ అని ఒక ఫిల్మ్ చేశారు తమిళ్లో. ఆ ట్రైలర్ చూసి చాలా బాగుంది, నా అదర్వా లాంటి యంగ్ హీరో, అతను రొమాన్స్ లవ్ స్టోరీలు చేసిన హీరో పెట్టి మంచి యాక్షన్ సినిమా చేస్తున్నాడు అని నేను ఆయనకు ఫోన్ చేసి శామ్ నీకు ఎప్పుడైనా ఏమైనా కథ ఉంటే నాకు చెప్పు, మనం తెలుగులో చేద్దాం అన్నాను. ఓకే డన్ బ్రదర్, ఏమైనా ఉంటే చెప్తాను, మైండ్లో పెట్టుకుంటాను అన్నారు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ శామ్ యాంటన్, బట్ ఆ ఆపర్చునిటీ రాలా. బట్ అతను అది నా ఫోన్ కాల్ మైండ్లో పెట్టుకున్నాడు ఏదో తెలియదు. కానీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ప్రొడ్యూసర్, మా సొంత నాన్న కూడా నా పైన అంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు, నా పైన అంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద సినిమా తీశారు, యాక్షన్ సినిమా తీశారు. ఎవరు నమ్మి నాకు యాక్షన్ సినిమా ఇవ్వలేదు. ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు జ్ఞానవేల్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలా మంది చాలాసేపు మాట్లాడారు, సో ఇంకా నేను కొత్తగా ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు, మీరే అలసిపోయారు అనుకుంటాను. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్.
వచ్చే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో మీడియా ఇంటరాక్షన్స్ వీటిలో అట్లా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అప్పుడు చూసుకుందాం. బట్ పేషెంట్గా ఎంతసేపు వచ్చి మా ఈవెంట్ని కవర్ చేసుకున్నందుకు మళ్ళీ మా మీడియా మిత్రులకి థ్యాంక్స్. అండ్ ఇంత ఎంతూసియాస్టిక్ ఒక 1.5 hour ఇంత ఎంతూసియాస్టిక్గా ఉండి ప్రతి డైలాగ్కి ప్రతి కౌంటర్కి రియాక్ట్ చేస్తూ అక్కడి నుంచి కమెంట్లు వేస్తూ మమ్మల్ని అందరినీ ఫుల్ ఛార్జ్లో పెట్టినందుకు వచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇంకా నేను కొత్త ఉన్న హైప్ చాలు స్వామి, ఇప్పుడు నేను స్లిప్ అయ్యాను అన్నాను అనుకో, దాన్ని మీరు 5x మల్టిప్లై చేసుకుని ఊహించుకుని ఎందుకు మనకి చెప్పు. ట్రైలర్ వస్తుంది, టీజర్ వస్తుంది, మీరే చూడండి, మీరే డిసైడ్ అవ్వండి. ఓకే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. You acted with many actors and actresses. How was it acting with a teddy bear? యాక్టింగ్ విత్ టెడీ బేరా? యాక్చువల్లీ కొంచెం కష్టమే, ఎందుకంటే వేరే యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళు కదులుతాయి, మాట వస్తుంది, ఏదో ఒకటి గుడ్ యాక్టర్ అన్నా ఎవరైనా ఏదైనా ఒక రియాక్షన్ వస్తుంది అనమాట. బట్ అలా రియాక్షన్ ఏం లేకుండా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇది ఒక వ్యక్తిని ఆలోచిస్తూ మాట్లాడి కౌంటర్ డైలాగ్ ఇంకెక్కడి నుంచి వస్తుంది అంటున్నా. ఊహించుకుని యాక్ట్ చేయడం కొంచెం ఛాలెంజింగే కానీ, బట్ సినిమా చూసినప్పుడు నాకు అలా అనిపించలేదు. థ్యాంక్స్ టు శామ్ యాంటన్. ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు అనిపించింది.